దీని గురించిన స్తోత్రము మందు దయగలిగిన ప్రేమ కలిగిన ప్రభువా, కృపగలిగిన ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సిలువ శ్రమల ధ్యాన దినాలలో 11వ రోజుగా నీ సన్నిధిలోనికి వచ్చే వాక్యము మాకందరికీ దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవుడా, తండ్రి, నిలిచిన మీ దీన దాసుని నీ సిలువ పునరుద్ధాన వెలుగు వినడానికి కొన్ని సంగతులు వెలుపరిచి మాతో మాట్లాడమని మా మంచి యేసు నామమున ఆమేన్. సిలువనాథుడైన యేసు ఈ సిలువ ధ్యాన కూటములోనికి వచ్చిన మనందరికీ కలుగును గాక. ఆమేన్. మరణాత. కూర్చుందాం. ప్రియులారా, ఈరోజు యొక్క పాఠములో నుంచి అలాగే వాక్యములో నుంచి మరి వరుస వాక్యం కూడా కొన్ని సంగతులు, కొన్ని విషయాలు కొద్ది సమయాన్ని మనము లో 2వ అధ్యాయము 5-6 వచనాలలో ఆయన ఏం చెబుతున్నారంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరుడికి మధ్య వ్యక్తి ఒక్కరే. ఆయన ఎవరంటే క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. ఆయన ఎవరంట? క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. అందుకే మన దైవజనులు అన్నారు, యేసుక్రీస్తు ప్రభువారి కంటండి శ్రమల బాధ కంటే దేవుడు నరుడుగా రావటము ఎక్కువ బాధ అయింది ఆయనకి అన్నారు. ఏ బాధ కంటేనట? శ్రమల బాధ కంటే ఆయన దేవుడు నరుడుగా రావటానికి ఎక్కువ బాధ కలిగిందండి. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి ఎక్కువ బాధ కలిగిందని. ప్రియులారా, కాబట్టి లోకంలో ఒక సామెత ఉంటుంది, అత్తగారు తిట్టినందుకు బాధపడలేదట, తోడుకాళ్ళ దెప్పునందుకు ఎక్కువ బాధ కలిగిందండి. అందుకే యేసుకి శ్రమల కంటే బాధ కంటేనటండి దేవుడు ఏమవలసి వచ్చింది? నరుడవలసి వచ్చింది, మానవుడవలసి వచ్చింది, ప్రియులారా మనిషిగా రావలసి వచ్చింది. ఈ బాధ ఆయనకి ఎక్కువైంది అన్నారు. ప్రియులారా, అందుకే 6వ వచనములో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ప్రియులారా, మరి ఈయన అందరి కొరకు, కొందరి కొరక, అందరి కొరకు. ప్రియులారా, కాబట్టి దేవుడు నరుడుగా, మానవునిగా ఆయన అందరి కొరకు వచ్చారు అని వాక్యం కనబడుతుంది. ఆయన కొందరి కొరకు కాదు, ఆయన అందరి కొరకు దేవుడు నరుడుగా వచ్చారు. ప్రియులారా, అందరి కొరకు అంటే ఎందుకు? అందరినీ రక్షించటానికి, విమోచన క్రయధనముగా. పాపానికి వెల చెల్లించవలసి ఉంది. ప్రియులారా, ఆ వెల చెల్లించటానికి ఆయన క్రయధనం, ఆయనే మన నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు. ప్రియులారా, అనేది ఇక్కడ చాలా విపులముగా చెబుతున్నటువంటి మాట. అలాగే హెబ్రీ పత్రికలో కూడా మనం చూస్తే, ప్రియులారా, 2వ అధ్యాయము 14వ వచనాన్ని, హెబ్రీ పత్రిక 2:14, కాబట్టి పిల్లలు రక్తం గలవారైనందున ఆ ప్రకారమే
మరణము యొక్క బలము గల వారిని అనగా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాసత్వంకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో కాలివాడాయను. అనగా ఆయన ఎంత మాత్రమున దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికారము నమ్మకము గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయాలలోనూ ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రియులారా, ఈ వచనాలలో చాలా విలువైనటువంటి సంగతులు మనము ధ్యానం చేయవచ్చు. ప్రియులారా, అయినా కొంతవరకు మనము ధ్యానం చేస్తే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని. ఇక్కడ రెండు మాటలు నివేదించబడింది. జీవానికి బలము గలవాడు దేవుడు, మరణానికి బలము గలవాడు సైతాను. మరణానికి బలము గలవాడు ఎవడంట? ఎందుకంటే చంపేయడం సులువుగా చెప్పేస్తాడు కదా. చచ్చిన మనిషిని బ్రతికించాలంటే వాడి వల్ల అవుతుందా? చంపడం అయితే సులువుగా చెప్పేది. అందుకే వాటి గురించి ఇక్కడ రాస్తూ పౌలు గారు, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, మరణము యొక్క బలము గలవానిని ఎవడు వాడు? ఇక్కడే రాశారు అపవాది అంటే కింద దానికి అర్థము సాతాను. ప్రియులారా, సాతానుకి జీవము లేదు, వాడికి మరణమే. వాడికి ఏమి లేదట? జీవము లేదు. వాడికి ఏముంది? మరణం ఉంది. యేసుక్రీస్తు శిలువ మరణము చేత ప్రియులారా ఈ మరణ బలము గలవాన్ని కూడా ప్రభు ఏం చేశారంట? నశింపు చేశారంట. ఇక్కడ చూడండి సరిగ్గా, మరణము ద్వారా నశింపు చేయుటకు ఎవరిని? మనలో ఉన్న పాపము కావచ్చు, లేక సాతాను కావచ్చు. ప్రియులారా, ఈ మరణ బలము గలవాని అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత, అంటే మనలో ఏం భయం ఉందట? మనిషి ఏదికి భయపడ్డాడు కానీ మరణానికి భయపడతాడు. కానీ యేసయ్య మరణాన్ని కూడా భయపడతాడు. కొందరు క్రీస్తును కలిగినటువంటి వారు మరణానికి కూడా భయపడలేదు కూడా. చెప్పుకోండి కావాలంటే, మీరు చెప్పుకుంటే దేవుని కోసం మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం, దేవుని ప్రక్కన హాయిగా ఉంటాం, హతసాక్షులు. క్రీస్తు కొరకు ఏమవుతామట? హతసాక్షులు అవుతామని దేనికి భయపడట్లేదు? నిజమైన క్రైస్తవులు, నిజమైన భక్తులు, నిజమైన విశ్వాసులు, యథార్థమైన విశ్వాసులు దేనికి భయపడరు? మరణానికి భయపడరు. ఎందుకంటే మరణించిన తిరిగి మరలా ఆయన ఏం చేయగలడు? బ్రతికిస్తాడు. వాక్యము ద్వారా మనం ధ్యానం చేస్తున్నాం. పునరుద్ధానము, చనిపోయినా తిరిగి మరలా మనకి కనబడుతున్న
ప్రియులారా, అందుచేతనే ఇక్కడ వాక్యములో చూస్తే ఈ మరణ భయము చేత, ఏ భయమట? మనలో ఈ మరణ భయము చేత మనకు లోబడిన వారిని విడిపించుటకు, ఈ మరణ భయము చేత దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అంటే ఇక్కడ మనిషి మీదికి వచ్చేసరికి ప్రియులారా ఏం కలిగి ఉంటున్నాడు? రక్తము మాంసము. పౌలు ఒక మాట చెప్తారు, ఈ రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనవు, అంటే దేవుని రాజ్యానికి వెళ్ళవు అంటాడు. ఏమిటంట? రక్త మాంసములు ఎక్కడికి వెళ్ళవు? దేవుని రాజ్యానికి వెళ్ళవు. ఎందుకు? ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చినప్పుడు ఆత్మ లేవు, రక్త మాంసాలు లేవు, స్వరూపము మాత్రమే, ఒక ఆకారము, ఒక స్వరూపం మాత్రమే ఉంది. పిల్లరా, కనుక తల్లి గర్భములోనికి ఆత్మ వచ్చిన తర్వాత ఆ రూపము ఈ రక్త మాంసాలు ధరించుకుని మనిషిగా పుట్టడం జరిగింది. అందుచేత దేవుని రాజ్యానికి వెళ్ళేది ఈ రక్త మాంసాలతో ఉన్న ఈ శరీరము కాదు, ఇది మట్టిలోకి పోతుంది. ఈ రక్త మాంసములు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంట? మట్టిలోకి వెళ్ళిపోతున్నాయి. ఆత్మ నీడవలే ఆకార రూపం వచ్చినటువంటి ఆత్మే ప్రిలరా తిరిగి వెళ్ళుతుంది. ప్రిలరా, దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు? రక్త మాంసములై గలవాడై ఉన్నాడా? ఆత్మ గలవాడా? అసలు దేవుడు రక్త మాంసాలు, దేవునికి ఏమి లేవు, రక్త మాంసాలు. మొదటి అధ్యాయంలోనే చదువుకుంటే దేవుడు ఒక ఆత్మస్వరూపిగా అగాధ జలాలు అయితే మన కోసం దేవుడు ఏం చేయవలసి వచ్చింది అంటే మన వలె రక్త మాంసాలు ధరించుకుని మనలో పాలివాడిగా, ప్రియులరా ఎలాగంట? మనలో పాలివాడుగా ప్రియులరా ఆయన వచ్చాడు. ప్రియులరా, మనిషి అంటే ఇంకో మనిషికి బలం, మనిషి అంటే ఇంకొక మనిషి. ఇప్పుడు చూడండి, మనిషి పశువుని నాలాగా అంటారా? పశువును కానీ ఇంకా రకరకాల ఎన్నో జంతువులు, ఎన్నో రూపాలు కలిగిన జీవులు ఉంటాయి కదా, నా వలె అని అంటారా? ఒక మనిషిని అయితే అంటారు. ఆడవాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా నా వలె వాళ్ళు ఎవరు? ఒక మనిషి, నా వలె ఒక మనిషి అనేటువంటి విధానము మనలో ఉంటుంది. ప్రియులారా, దేవుడు కూడా ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ అన్నారు కదా, మనలను విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఈ భూమి మీదకి వచ్చుచున్న నరులు మనందరము కూడా రక్త మాంసములలో మనం ఎవరవుతున్నాం? పాలివారవుతున్నాం. ప్రభువు కూడా అలాగే వచ్చారు. ప్రియులారా, ప్రభు ఎందుకు వచ్చారో మొదటి వాక్యంలో చూసాం. అందరినీ ఆ పాప శాపముల నుండి విడిపించటానికి ఆయన క్రయధనముగా ఆ రుణము ఆయన చెల్లించటానికి ఆయన వచ్చారని చూసాం. ప్రియులారా, వచ్చిన దేవుడుగా రాలేదు. ఈవేళ పాఠములో మనం చదువుకున్నాం, దేవుడుగా వస్తేనట ఆయన దగ్గరికి మనం వెళ్ళలేం. ఆయనను కనబడగానే మనం ఏం చేస్తాము? పారిపోతాం. ఈ అనుభవం ఎక్కడ కనబడుద్ది? ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల ప్రయాణంలో కనబడుద్ది. ప్రియులారా, దేవుణ్ణి చూడకముందే దేవుడు దిగి వచ్చిచున్నప్పుడు అగ్ని కనబడితేనే వారు గుడారంలోనికి వెళ్ళి ముసుగులేసేసుకుని దాక్కున్నారు. ప్రియులారా, ఏం కనబడగానే? దేవుడు కనబడలేదు. దేవుడు వస్తున్నట్లు ఆ అగ్ని, ఆ వెలుగు కనబడింది.
ఆ వెలుగుకే, ఆ అగ్నియే చూడలేక వీళ్ళు గుడారాల్లోకి వెళ్ళిపోయి దాకుని ముసుగులు వేసుకుని మోసే గారితో ఏం చెప్తారు? మోసే మోసే, నీవు ఏం చెప్పునా మేము వింటాము, దేవుడు చెప్తే మేము బ్రతకలేము, మేము కాలి బూడిదైపోతాం, అందుకని నీవు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చెప్తున్నాడో నీ విని అప్పుడు వచ్చి మాకు చెప్పు, మేము బ్రతుకుతామంటారు. ప్రియులారా, అందుకే దేవుడు దేవుడుగా రాలేదు. దేవుడు మరి ఎలా వచ్చారు అంటే మనిషిగా వచ్చారు. ప్రియులారా, ధర్మశాస్త్ర పద్ధతిలో కూడా దేవుడు దేవుడుగా వచ్చి పాప పరిహారం చేయటానికి లేదంటండి. మనిషి ఎలాగైతే భూమికి వస్తేనే కానీ పాప పరిహారం చేయటానికి అవకాశం లేదట. అందుకే ప్రభువే ప్రియులారా ఆయన నరుడుగా మానవునిగా భూమి మీదికి వచ్చి ప్రియులారా మన రక్తమాంసములో పాలివాడయుండి పాప పరిహారార్థమై ఏ శిక్ష పొందితే, ఏ శ్రమ పొందితే, ఏ గాయాలు పొందితే, రక్తం ఎలా చిందిస్తే, ఆయన ప్రాణం ఎలా బలి చేస్తే ప్రియులారా పాప పరిహారము కలుగుచుందో ఆ రీతిగా ఆయన మరి ఆ క్రయధనముగా ఆ రక్షణ కార్యాన్ని ప్రభువు జరిగించారు. ప్రియులారా, అలా లేకపోతే ఒకవేళ దేవుడు పరలోకములో మహిమ సింహాసనములోనే ఉండి ప్రియులారా అక్కడుండే ఈ నరులందరి పాపాలు పోవునుగా కాను, అలా పోయే ఫలమైతే మీకు అర్థమైంది కదండి. ఆయన వచ్చి ఇన్ని తెప్పలు, ఇన్ని దెబ్బలు, ఇన్ని గాయాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానములు, ఇన్ని దోషణలు, ప్రియులారా రక్తమంతా సిందించడం, ప్రాణాన్ని బలి చేయడం చేయగా చేస్తారా? ఈ నరులందరి పాపాలు పోవునుగా కాను. పాప పరిహారార్థంగా గొర్రెలు, మేకలు, పశువులను ఎలాగైతే బలిగా రక్తం సిందించి వాటిని బలిగా అర్పించారో పాప పరిహారార్థమై, అలాగే ప్రియులారా అలాగా నరుల కొరకు నరుడుగా వచ్చి బలి అయితేనే కానీ, రక్తం సిందిస్తేనే కానీ ఏమి లేదట, పాప పరిహారము లేదు. అందుకే దేవుడు నరుడుగా రావాల్సి వచ్చింది. అందుకే మన దైవజనులు అన్నారు ప్రియులారా, నెబుకద్నెజరు అనే రాజు ప్రియులారా ఏమయ్యాడట? మృగముగా మారాడట. ఎలా మారాడు? దానియేలు గ్రంథములో ఎలా మారాడు? మృగముగా మారాడు. ప్రియులారా మృగముగా మారిపోవాల్సి వచ్చింది. అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో మృగముగా మారిపోయాడు. ఎంత మృగంగా మారిపోయినా నేను మనిషిని అనే సంగతి మర్చిపోయాడా? మర్చిపోలేదు. ప్రియులారా అతనికి వచ్చిన శాపం అలాంటిది, దేవుని బట్టి అతనికి వచ్చిన శాపం అలాంటిది కాబట్టి అతడు అడవిలోనికి వెళ్ళి ప్రియులారా అతని తల మీద పక్షులు వచ్చి రాలేయట. ఏంటయ్యి? పక్షులు వచ్చి ఆ తల మీద వాలేయటండి. ప్రియులారా బహుశా మన తల మీద పక్షులు వాళ్తాయా? గేదెల మీద, వాటి మీద వాళ్తాయి కదండి. కాకులైన పక్షులైనా గేదెల మీద వాళ్తూ ఉంటాయి. మనుషుల మీద మాత్రం అంటే అతడు పశువు అయిపోయాడు, అక్కడ మృగం అయిపోయాడు. ఎక్కడ? అడవిలో ప్రియులారా మృగములాగా అయిపోయాడు అన్నమాట, శాపం ఉన్నబట్టి. ప్రియులారా మృగములాగంట ఈ నోటితో ప్రియులారా గడ్డి పీక్కు తినేవాడట. మనం చేతులు వాడతాం, ఏదైనా తినాలన్నా తాగాలన్నా ఏం వాడతాం? చేతులు వాడి చేతుల ద్వారా నోటికి అందిస్తూ ఉంటాం. కానీ అతను ఏం చేసేవాడట? నోటి ద్వారా గేదెలు అవన్నీ జీవులన్నీ చేతులతో తీసుకుంటాయా? తీసుకోవు కదా, నోటితో. ప్రియులారా ఆ స్థితి అంట ఆయన. ప్రియులారా అలాగూ మారుట అతనికి ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో కష్టము. అలాగే దేవుడు నరుడుగా, దేవుడు మానవునిగా ఈ లోకానికి మన నిమిత్తమై మనతో పాటు ఏం చేయటానికట? రక్త మాంసములో
పాలివాడయ్యను. ఏ మాంసములోనట? రక్త మాంసాలలో దేవుడు మనకి పాలివాడయ్యారని ఇక్కడ చూస్తాం. 16 చూస్తే, ఎలా అనగా ఆయన ఎంత మాత్రమున దేవదూతల స్వభావము ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. ఎవరి రూపమట? అబ్రహాము యొక్క సంతాన రూపం. అబ్రహాము యొక్క సంతానము ఏ రూపమైతే కలిగి ఉన్నారో, విశ్వాసులకు తండ్రి అబ్రహాము, పరిశుద్ధుడు అబ్రహాము, భక్తి గలవాడు అబ్రహాము, నీతిమంతుడు, యథార్థవంతుడు, అలాంటి అబ్రహాములో నుండి అలాంటి సంతానమే వచ్చింది. అలాంటి అబ్రహాములో నుండి అలాంటి సంతానమే వచ్చింది. ప్రియులారా, ఆ రూపాన్ని ఆయన ధరించుకుని ఉన్నాడు అని రాశారు 17లో. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికారమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయాలలో ఆయన తన సహోదరుల వంటి వాడు, మన సహోదరులంటి వాడు కావలసి వచ్చింది. ప్రియులారా, బహుశా మనమందరము అన్నాదమ్ముల అక్క చెల్లెలుమని మనం ఎలా అయితే అనుకుంటున్నామో ప్రియులారా, కాబట్టి పౌలు కూడా దానికి ఆన్సర్ చెప్తూ ఉంటాడు. ప్రియులారా, అలాగా అన్నాదమ్ములము అక్కా చెల్లెలము అని మనం ఎలాగైతే అనుకుంటున్నామో ఆయన కూడా ఆ స్వభావముతోనే వచ్చారట. ఆ స్వభావముతోనే మనకి ఎలా వచ్చారు? సహోదరుడుగా వచ్చారట. కొందరు పాట కూడా పాడారు అలాగా, యేసు మా అన్న కాడా అని. ప్రియులారా, కాబట్టి అలా పాడారు. అయితే పౌలు కూడా ఇక్కడ రాసినటువంటి వాక్యం బట్టి ఆయన రక్తమాంసములో పాలివాడుగా వచ్చారని, తర్వాత మనకు సహోదరుడుగా వచ్చారని. ప్రియులారా, మరి తర్వాత 18లో తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి నీ సహాయము చేయగలవాడు. ఆయన శోధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. ప్రియులారా, శ్రమలో ఉన్న, కష్టములో ఉన్న, ఆ హింసల్లో ఉన్న అదంతా కూడా ఎవరికి తెలుసు అంటే ప్రభువుకు తెలుసు. ఇప్పుడు చూడండి, ఒక శ్రమ పడితే ఆ శ్రమ మీరు చెప్పక్కర్లేదు, ఆ శ్రమ గురించి నాకు తెలుసు అంటారమ్మ. బహుశా ఒకరు పన్ను కోసం బాధపడుతున్నారు అనుకోండి, భయంకరమైన పోటు వచ్చేసి ఆ పన్ను సీమ్ పట్టేసి గోపెంతలాగా వాసిపోయింది అనుకోండి. ప్రియులారా, ఆ పన్ను తీయించేసుకొని ఏదో చేయాలి, లేకపోతే తగ్గుతుందా? అప్పుడు మనం ఇంకొకరు చెప్పామనుకోండి, ఇలా జరిగిందన్నాను అనుకోండి, అంతకుముందు వాళ్ళు కూడా అలా పడి ఉంటారు కదా. అప్పుడు వాళ్ళు ఏమంటారు? అయితే మీరు చెప్పక్కర్లేదు పన్ను గురించి, నేను కూడా నాకు కూడా అనుభవం వచ్చేసింది, నాకు కూడా ఇంతకుముందు ఏముందంట అనుభవం ఉంది, నేను బాధపడ్డానంటారు. కనుక బాధపడిన వారికే బాధ తెలుస్తుంది, శ్రమ పడిన వారికే శ్రమ తెలుస్తుంది, కష్టాలు పడిన వారికే కష్టము తెలుస్తుంది. కానీ మిగతా వారికి అయ్యో అమ్మ అబ్బా అంటారు అంతే. ప్రియులారా, పడితేనే కానీ తెలియదు. అలాగే ప్రభువు కూడా మన కొరకు ఏం చేశారట? శ్రమ పడ్డారు. శ్రమ పడేవారు గురించి ఆయనకి తెలుసు. ఆయన కష్టాలు పడ్డారు, కష్టాలు పడేవారి గురించి ఆయనకి తెలుసు అనేది ఇక్కడ మనం ధ్యానించవలసినటువంటి వాక్యము. 5, 7, 10 వచనాలలో 5వ అధ్యాయం 7వ వచనం. కానీ శరీరధారి అయిన ఆయన దినాలలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. మరియు ఆయన సంపూర్ణ స్థితి పొందిన వాడై మెల్కీషెదెకు యొక్క క్రమము చొప్పున క్రమములోకి చేరిన ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. ఎవరంటే? శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, అందుకు ఇక్కడ అంటారు
శరీరధారి అయి ఉన్న దినాలలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగల వారికి ఆయన ఏం చేశారంట? ప్రార్థనలు, యాచనాలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ప్రియులారా, కాబట్టి ప్రభువు శరీరధారిగా వచ్చినప్పుడు ప్రియులారా మహారోదనతో కన్నీళ్లతో, ఎలా అంటండి? మహారోదనతో కన్నీళ్లతో ప్రియులారా ఆయన ప్రార్థనలు, మరణము నుండి రక్షించగల దేవునికి ఏం చేశారంట? ప్రార్థనలు చేశారని, యోచనాలు సమర్పించారని, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏం చేయబడ్డారంట? అంగీకరించబడ్డారు. మనము కూడా దేవుడు మనల్ని కూడా అంగీకరించాలి అంటే మన ఇష్టానుసారంగా ఉండి జీవించి బ్రతికితే ఆయన అంగీకరించడం. ఆయన ఇష్ట ప్రకారంగా మనం బ్రతికితే, ఆయన చిత్తానుసారంగా మనం నడిస్తే అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారట? అంగీకరిస్తారు. ప్రభువును కూడా అలాగే అంగీకరించారు, మనల్ని కూడా అలాగే అంగీకరిస్తారని ఇక్కడ మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ప్రధాన యాజకుని దేవుని చేత పిలువబడి ప్రియులారా తనకు విధేయులైన వారందరినీ, ఎవరిని? తనకు అంటే దేవునికి విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. నిత్య నరకానికి కాదు, నిత్య నరకానికి వెళ్ళటానికి కాదు, ఎక్కడికంటండి? నిత్య జీవానికి వెళ్ళటానికి యేసు ఏమయ్యారట? కారకుడయ్యారనేది ఉన్నటువంటి మాట. అలాగే ఈరోజు యొక్క వాక్యములో కూడా, అంటే వరుస వాక్యములో కూడా వచ్చిన మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రియులారా, ఈరోజు మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం, ఇంకా 3 సువార్తల్లో ఉంది కానీ అన్నీ కాదు, ఒక దాంట్లో మనం చూస్తే ఈ 23వ అధ్యాయములో ప్రియులారా ఈ అధ్యాయం అంతా కూడా ఈ రోజు యొక్క పాఠమే. అయితే ప్రభు ఇక్కడ ఏం చెబుతారు అంటే హెడ్లైన్గా మీకు చూపించి ముగించేస్తాను నేను. ప్రియులారా ప్రభు అన్నారు, ప్రియులారా 23:2 కదా, శాస్త్రులు పరిచయులు మోసే పీఠము దగ్గర కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటినన్నిటిని అనుసరించి గైగొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకండి, వారు చెప్పుతురే కానీ ఏం చేయరంట? చేయరు. ప్రియులారా ప్రభువు ఇక్కడ ఈరోజు శాస్త్రులు పరిసయ్యుల గురించి జాగ్రత్తగా ఉండండి అని శిష్యులకే కాదు జనానికి కూడా చెప్పారు. పైన మొదటి వచనంలో చూడండి, జన సమూహముతోనూ తన శిష్యులతోనూ ఎట్లా చెప్పాననుంది. ఎవరికంట? జన సమూహముతోనూ చెప్పారు, ఆయన శిష్యులైన వారు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? శాస్త్రులు పరిసయ్యులు మోసే పీఠము దగ్గర కూర్చుండి ప్రియులారా ఆ చెప్పుచున్న విషయాలన్నీ మీరేం చేయండి? గైగొనండి, కానీ వారి క్రియలంటి క్రియలు మాత్రము వారు చెబుతున్నారు కానీ చేయట్లేదంట. ప్రియులారా బహుశా ఒక చిన్న మాట చూస్తాం. ఒకడు తాగేసి దారి పక్కన పడి ప్రియులారా అటు ఇటు కొట్టుకుంటున్నాడు అనుకోండి. ప్రియులారా ఇంకొకడు ఆ దారంతా వెళ్తూ ఆగి ఒరేయ్ ఎందుకు తాగావరా అన్నాడు అనుకోండి, ఈ అడిగినోడు కూడా తాగేవాడే. మీకు అర్థమైంది కదండి? ఈ అడిగిన వాడు కూడా ఎలాంటి వాడు? తాగేవాడే. ప్రియులారా అప్పుడు వాడు ఏమంటాడు? ఇల్రారా చెప్పొచ్చావు, నువ్వు మానేసావా, నన్ను తాగొద్దంటున్నావు, నువ్వు కూడా తాగుతున్నావు కదా అంటాడు. వింటాడా? మాట్లాడట్లేదు ఎవరు. ఈ శాస్త్రులు పరిశీలన ఇలాంటి వాళ్ళు అన్నట్టు. వీళ్ళు దేవుని నిబంధనలు, దేవుని ఆజ్ఞలు, దేవుని శాసనాలు ఆ మోసే పీఠం దగ్గర కూర్చుండి చెప్పేవారే కానీ అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత వీళ్ళు చెప్పిన దాంట్లో ఒకటి కూడా పాటించరట. అన్ని విరుద్ధమైనవే జరిగిస్తారంట. అందుకే ప్రభు అన్నారు, మోసే పీఠం దగ్గర కూర్చున్నప్పుడు వాటన్నిటిని మీరు వినండి, గైగొనండి, అంటే వాటి ప్రకారంగా చెయ్యండి, కానీ వారి క్రియలంటి క్రియలు మాత్రం చేయొద్దు అని చెప్పారు. ప్రియులారా
మరి ఇంకా మనం చూస్తే 13వ వచనములో, అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మోయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని. చూసారా వీళ్ళ యొక్క స్థితిగతులు ఎలాంటి అంటే, వాళ్ళ ప్రార్థనకు రారు, వచ్చేవారు రానివ్వరు, వాళ్ళ పరలోకానికి వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని. ఇలాంటి వాళ్ళట వెళ్ళు. ప్రభు అక్కడ చెప్పిన మాట అది. పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారట, వెళ్ళే దారిని మూసేస్తున్నారట. వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు, వెళ్ళేవారిని. వాళ్ళ మాట వింటే అదే జరిగిద్ది. వాళ్ళ మాట వినకుండా దేవుని మాట వింటే వీళ్ళు పరలోకానికి వెళ్తారు. వీళ్ళ మాట వింటే పరలోకానికి వీళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనవరు. అందుకే మనం వినవలసింది ఎవరి మాట అంటే దేవుని మాట. 15లో ఏమన్నారు? అయ్యో వ్యాసదారులను శాస్త్రులారా, పరిచయులారా, మీ మతములో ఒకరిని కలుపుకోవాలంటే భూమి, సముద్రం, భూమి, ఆకాశం అన్నీ చుట్టి ఇన్ని చెయ్యాలని వాళ్ళని భయపెట్టి ఇబ్బంది పెడతా ఉంటారట కొందరు. ప్రియులారా, కొందరు చెప్తారు చూడండి, బాబు యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని కష్టాలట, యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని శ్రమలంట, యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని బాధలేనట అంటారు కొంతమంది. నిజమా కాదా? కాదు. మీకు అర్థమైంది కదండి. కష్టాలు పోతాయి యేసు ప్రభుని నమ్ముకుంటే, శ్రమలు పోతాయి యేసు ప్రభుని నమ్ముకుంటే. యేసు ప్రభుని నమ్ముకుంటే పాప శిక్ష పోతుంది, మరణ శిక్ష పోతుంది. ప్రియులారా, ఇవన్నీ పోతాయి. వ్యాధి భారము, పాప భారము, శిక్ష భారం ఉంటాయా? పోతాయి. మరి ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే ఇదే మాట. ఇందులోకి రావాలంటే ఇన్ని కష్టాలు ఉన్నాయంట అంటే ఎవరు వస్తారు? ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. వాళ్ళ మతములో వాళ్ళని కలుపుకోవాలంటే భూమి, సముద్రం, ఆకాశం అన్నీ చుట్టూ తిప్పుకొచ్చేస్తున్నారట. ప్రియులారా, ఇన్ని తిప్పులు ఎవడో పడతాడని వెళ్ళరు కదా. ప్రియులారా, అలా మాట్లాడండి. ప్రియులారా, ప్రభువులోకి వచ్చేట వాళ్ళ కష్టాలు కాదు, మన పాపాలు, శాపాలు, దోషాలు, కీడు, మన అక్రమం, మన అన్యాయం, మన పాపాలు, మన తల్లిదండ్రులు, పితరుల పాపాలు బట్టి శ్రమలు వస్తాయి తప్ప దేవుని బట్టి కాదు. ఇంకా శ్రమను విడిపించేవాడు, తప్పించేవాడు, రక్షించేవాడు. పాప భారాన్ని మోసి, వ్యాధి భారాన్ని మోసి, శిక్ష భారాన్ని మోసి అంటే ఇవన్నీ ఆయన మోస్తున్నప్పుడు మనకింకెలా వస్తాయి? ప్రియులారా, కొంతమంది ఆలోచన తప్పు. మన కొరకు ఆయన శ్రమపడి మనకు శ్రమ లేకుండా చేశారు. మన కొరకు తిప్పలు పడి మనకు తిప్పలు లేకుండా చేశారు. మన కొరకు దెబ్బలు పొంది మనకి దెబ్బలు లేకుండా చేశారు. మన కొరకు గాయాలు పొంది మనకి గాయాలు లేకుండా చేశారు. ఇవన్నీ ఎందుకంటే మన పాపాలకే. ప్రభు ఇవన్నీ ఎందుకు పొందారంటే మనలో ఉన్నటువంటి పాపాల కోసమే. ఆ పాపాల కోసం మనం పొందాలి. కానీ మన కొరకు ఎవరు పొందారు? యేసు పొందారు. మరి ఆయనలోకి వచ్చే శ్రమ ఏంటి? ప్రియులారా, ఆలోచించండి. ఆ సెక్షన్ వేరుగా ఉంటుంది. శ్రమ అంటే బోటక బోధకులు, అబద్ధపు విశ్వాసులు, ఏదో పేరుకు మాత్రమే క్రీస్తు అని కలిగి ప్రియులారా ఎక్కడో ఒక చోట మోసగించే స్థితిలో రకరకాల వేషాలతో జీవిస్తారు. చూసారా, వాళ్ళకి దేవునికి విరోధంగా నడిచినప్పుడు వాళ్ళకి తగినటువంటి శిక్షలు ఎవరేస్తారు? దేవుడు వేస్తారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు ఆశీర్వాదాలే కానీ శాపాలు ఉండవండి. ప్రియులారా, వాళ్ళ మతములో కలుపుకోవాలంటే ఆ రీతిగా ప్రజలైనటువంటి వారిని హింసిస్తూ ఉంటారంట. 16 వచనం చూడండి. అయ్యో అందులైన మార్గదర్శులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏముంది? ప్రియులారా, కాబట్టి అంటే ఇక్కడ ఈ మాటలలో ప్రభు ఏమంటారంటే, అవునంటే అవునన్నట్టుగా ఉండండి, కానీ దేవాలయం తోడు, దేవుడు తోడు, ఆ తోడు, ఈ తోడు అని అంటే ఒట్టులు పెట్టొద్దు అని చెబుతున్నారు. ఆ మాట 23 చూడండి. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించమని ధర్మశాస్త్ర ప్రకారంగా చెప్తున్నారు, కానీ వాళ్ళు చెల్లించట్లేదంట. మీ అర్థమైంది కదండి. ఇవన్నిటిలో మీరు ఏం చేయాలి? దశమభాగం ఇవ్వాలని చెప్తున్నారట, చెల్లించాలన్నారట. మరి వాళ్ళు ఇవ్వట్లేదట. అందుకే ఈ పరిసయ్యులు, శాస్త్రులని పులిసిన పిండి లాంటి వాళ్ళతో చేస్తా అన్నారు.
మీ అర్థమైంది కదండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? పులిసిన పిండి అంటే వాళ్ళు చెడినోళ్ళు మాట. వాళ్ళ మాట వింటే ఆ ఎన్న వాళ్ళని కూడా చెడిపేస్తారు వాళ్ళు. దానికి ప్రభు ఒక ఆన్సర్ చెప్పారు. వాళ్ళు పులిసిన పిండి చిన్న ముద్ద ఉందనుకోండి, బిందె నిండా మంచి తీయటి సలివిడి ఉందనుకోండి, ఈ సలివిడి ఎట్టుకెళ్ళి ఆ బిందులో వేస్తే ఏమవుతుంది? మిగతాదంతా పులిసిపోద్ది. మన జీవితం కూడా అంతేనట. ఈ పరిసయ్యులు శాస్త్రులని పులిసిన పిండి లాంటి వీళ్ళ మాట వింటేనట మన పని కూడా చెడిన పరిస్థితి వస్తుందట. మనల్ని చెడిపోవటానికి కాదు, ఆయన పరిశుద్ధులుగా మార్పు చేయటానికి, రక్షించటానికి మాట. వాళ్ళు చెబుతున్నారు కానీ చేయట్లేదు. అందుకే జాగ్రత్త అని ప్రభు అన్నారు. తర్వాత 25లో అంటారు, అయ్యో వ్యాసదారులైన, అంటే ఒక్కొక్క చరిత్రం అంటది. అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ లోపల, ప్రియులారా, లోపల ఏముండదంట? శుద్ధి లేదంట. అందుకని 26లో అంటారు, గుడ్డి పరిసయ్యుడా, గిన్నె పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్లు ప్రియులారా ముందు లోపల శుద్ధి చెయ్యి. ప్రియులారా వాళ్ళు ఏం చేస్తున్నారట? వెలుపల శుద్ధి కానీ లోపల శుద్ధి లేదంట. దానికి అర్థం ఏమిటంటే, పైన మంచి విలువైన వస్త్రాలు ధరించేస్తున్నారు, లోపల ఎంత కుళ్ళి చెత్త శాతారం ఉన్నా అది ఎవరికి కనబడుతుందా? అలాంటి వాళ్ళంట ఈ పరిసయ్యులు శాస్త్రులు. ప్రియులారా పైకి మాత్రం తెల్లటి వస్త్రాలు, లేక పైకి మాత్రం పట్టు వస్త్రాలు, విలువైన వస్త్రాలు, అబ్బా ఎంత ఖరీదైన వస్త్రాలు అనుకోండి, కానీ లోపల మాత్రం ప్రియులారా, అందుకే ఇక్కడ పైన కాదు తెలుపు, ఏం చేయాలట? లోపల కడగాలి గిన్నె. ఇక్కడ అంటున్నారు గిన్నె పళ్ళెము వెలపల కాదు శుద్ధి, ముందు లోపల శుద్ధి చేయమన్నారు. ఎక్కడ శుద్ధి చేయాలి? లోపల కడగాలి, లోపల శుద్ధి చేయాలంటున్నారు. 27, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు. చారిపోద్దండి అది, ఆ ఒక్క మాటలో వచ్చేసింది వాళ్ళ చరిత్ర. ప్రియులారా ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎలాంటి వాళ్ళంట? సున్నం కొట్టిన సమాధులు లాంటి వాళ్ళంట. లోపలేమో కుళ్ళి వాసన స్మెల్లో ప్రియులారా ఉంటాయి, పైన ఏమో తెల్లగా సున్నం వేసేసి తెల్లగా కనపడుతుంది. అలాంటి వాళ్ళు. అందుకే వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్త అని ప్రభువు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి అందుచేతనే ఈరోజు యొక్క వాక్యములో పాఠములో ఉన్న కొన్ని విషయాలు మనం చూసాం. కనుక వాళ్ళు చెడి మరొకరిని చెడిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎల్లరూ వెళ్ళేవారిని పిల్లలు వెళ్ళనివ్వరు, వారు మారేవారిని మారనివ్వరు, వారు రక్షణ పొందరు, రక్షణ పొందేవారిని పొందనివ్వరు. అలాంటి వారు మనలో ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళ విషయంలో. ప్రభు ఒకటే మాట చెప్పారు, పులిసిన పిండి వాళ్ళు. ఏ పిండి? పులిసిన పిండి అంటే చెడిపోయిన పరిస్థితి, ఇంకా వాళ్ళు బాగుపడరు. కనుక బాగుపడిన మిమ్మల్ని కూడా చెడపడానికి చూస్తారు. అందుచేతనే వారి విషయంలో మీరు జాగ్రత్త అని చెప్తూ ప్రభు ఇక్కడ ఏం చెప్పారంటే, దేవుడు మోసే ద్వారా ఆజ్ఞలు, నిబంధనలు, శాసనాలు, ధర్మశాస్త్రం, కట్టడాలు ఎన్నో ఇచ్చారు. వాటిని అనుసరించండి, వాటిని వినండి, వాటి ప్రకారంగా చెయ్యండి అని అక్కడ ప్రభు చెప్పారు. అలా మనం చేద్దాం. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, కొన్ని విషయాలు మాతో మాట్లాడా.